గురుగారు, చంద్రార్ఘ్యం అంటే ఏమిటి? ఈ సంప్రదాయాన్ని ఈరోజు పాటించాలంటారు ఎందుకు? చంద్రుడు మాతృప్రేమకు ప్రధాన కారణం. మాతృచింతాచ చంద్రమా అని మనకు జ్యోతిషం చెబుతుంది. అలాగే కార్తీక మాసంలో చంద్రుడిని విశేషంగా మనం పూజించాలి. ఔత్తరాహికులు, ఉత్తర భారతానికి సంబంధించిన వారికి కార్తీక మాసం ఆశ్విజ పౌర్ణిమ నాడే ప్రారంభమవుతుంది. అక్కడ లెక్క పౌర్ణిమ నుంచి పౌర్ణిమ వరకు. అందులో సగం కాలం గడిచిపోయింది. మొత్తం మీద ఉత్తర భారతం కానీ దక్షిణ భారతం కానీ జ్యోతిషం మన శాస్త్రాన్ని మనం ప్రత్యేకంగా స్వీకరిస్తే అష్టమి నుంచి అష్టమి వరకు పూర్ణ కళలతో ప్రకాశించేటటువంటి చంద్రుడు విదియ నాడు ప్రకాశిస్తాడు. 7:30, 8:30 ఈ మధ్య సమయంలో ఉదయిస్తాడు. అమావాస్య నాడు కనిపించని చంద్రుడు పాడ్యమి నాడు ఏ వరకో ఏ రాత్రికో కనిపించేటటువంటి చంద్రుడు విదియ నాడు కనిపిస్తాడు. తప్పక రేఖ చంద్రవంక. శివుడి శిరస్సు పైన ఎలా ఆ చంద్రవంక కనిపిస్తుందో అంత సొగసుగా కనిపించేటటువంటి రోజు విదియ తిథి. అది కూడా అమావాస్య వెళ్ళిన మరుసటి నాడు వచ్చేటటువంటి, అంటే 2వ నాడు వచ్చేటటువంటి విదియ తిథి. ఆ చంద్రుడిని చూచి ఇల్లాలు, భర్త, పిల్లలు, అత్త, మామ, కుటుంబం కల ఆ ఇల్లాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాస వ్రతాన్ని పాటించి అరచేతిలో అక్షింతలు పుచ్చుకొని మేడపైకి వెళ్ళి నమస్తే రోహిణీకాంత సుధారూప నిశాకరా, వస్తే శ్లోకాలు చెబుదాం, 3 సార్లు ఇలా అరచేతిలో నీళ్లు వేసుకుని చంద్రార్ఘ్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి అంటూ విడిచిపెట్టాలి. చంద్రుడిని ఏదో ఒక విధంగా చూచి ఆనందం పొందగలగడం, చంద్రకాంతి దేహమంతా కూడా ప్రసరించే విధంగా మన ప్రవర్తనను మార్చుకోవడం, ఈ కారణాల చేత మనస్సు ప్రశాంతతను పొందగలగడం అనే ప్రయోజనాన్ని సాధించడం అనే ఉద్దేశ్యంతో సనాతన సంప్రదాయం చంద్రార్ఘ్యం అనేటటువంటి ఈ వృత్తాంతాన్ని మనకి ఇలా తెలియజేసింది. ఇల్లాలు మాత్రమే కాకుండా భర్త కూడా ఈ వ్రతాన్ని పాటించాలి. ఇరువురు కుదరనప్పుడు ఏ ఒక్కరైనా పాటిస్తే ప్రయోజనం చేకూరుతుంది. ఇంటిలో ఉండే దేవతారాధన భర్త ఆచరించగా ఇలా చంద్రుడికి సంబంధించినవి లేదా ఉపవాసాలకు సంబంధించినవి, నోములు వ్రతాలు అనే పేరిట ఉండేవి ఇల్లాలు, మహిళ అనుసరించాలి. ఇలాంటి ఆచార రేఖలు ఏర్పడిన కారణం చేత చంద్రార్ఘ్యం కార్తీక మాసంలో చంద్రుని అర్చించే విధానాలలో తప్పనిసరి అన్నారు. ఇది విశేషం.